వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలాస్ సార్ క్లాసెస్. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఫార్మాట్లో వాటి ఎక్స్ప్లెనేషన్తో ఈ క్లాస్ అయితే ఉంది. కాబట్టి ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మరి ఈరోజు ముఖ్యమైనటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాం. అక్కడ జాయిన్ అయితే ఈ పీడిఎఫ్తో పాటుగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని పీడిఎఫ్స్, క్వశ్చన్స్, మెటీరియల్స్ అక్కడ ఉచితంగా లభిస్తాయి. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మోడీస్ గవర్నెన్స్ ట్రంప్ ర్యాషింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పరిటీ అనేటువంటి గ్రంథం. అంటే ఇక్కడ మోడీస్ గవర్నెన్స్ ట్రంప్ ర్యాషింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పరిటీ అనేటువంటి గ్రంథాన్ని ఇటీవల ఒక బుక్ని రాసింది ఎవరు అనేటువంటిది క్వశ్చన్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో తరుణ్ చాంగ్, అదేవిధంగా అమిత్ షా, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్ అనేటువంటి వాళ్ళు ఎవరు రాశారు అంటే వీళ్ళందరూ కూడా యూనియన్ మినిస్టర్స్. మరి వీరిలో చూసినట్లయితే తరుణ్ చాగ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ బుక్ని రాయడం జరిగింది. బట్ దీన్ని ఆవిష్కరించింది మాత్రం మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు. మరి వివరాలు చూసినట్లయితే ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రిలీజ్డ్ ఏ బుక్ రిటన్ బై బీజేపీ లీడర్ తరుణ్ చావక్ అనేటువంటి ఒక బుక్ని అయితే రాశారు. విచ్ క్యాప్చర్స్ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్. భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ అనేటువంటి భారత గవర్నెన్స్లో తీసుకొచ్చారు, అదేవిధంగా మనకి సెక్టార్స్, ఏ రీజియన్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి, జమ్మూ కాశ్మీర్ని ఏ విధంగా మార్చారు, ఇట్లా ఆయన కాలంలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి బుక్ తరుణ్ చావక్ గారు రాస్తే రిలీజ్ చేసింది మాత్రం మనకి అమిత్ షా. సో మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల మనకు కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగింది మనకి డాక్టర్స్కి సంబంధించి. దానికి సంబంధించి ద సుప్రీం కోర్ట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఏ నేషనల్ టాస్క్ ఫోర్స్ టు సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్కి సేఫ్టీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం కోసం ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. అయితే హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఇన్ దిస్ టాస్క్ ఫోర్స్? ఈ టాస్క్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారు, సుప్రీంకోర్టు నియమించినటువంటి టాస్క్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 10 మంది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సుప్రీంకోర్ట్ హ్యాస్ ఫార్మ్డ్ 10 మెంబర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ NTF టు ప్రొటెక్ట్ అండ్ ఎన్షూర్ సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేయడం కోసం వాళ్ళు విధుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క టాస్క్ ఫోర్స్ని తీసుకురావడం జరిగింది. దిస్ టాస్క్ ఫోర్స్ విల్ బీ హెల్ప్డ్ అండ్ డెవలప్ నేషనల్ ప్రోటోకాల్. అంటే వీళ్ళకి ఒక నేషనల్ ప్రోటోకాల్, సేఫ్టీ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ అన్నీ కూడా డాక్టర్స్కి వాళ్ళు వర్కింగ్ ప్లేస్లో ప్రొవైడ్ చేసేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. ద సుప్రీం కోర్ట్ ఫార్మ్డ్ దిస్ టాస్క్ ఫోర్స్ ఆఫ్టర్ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్. ఏదైతే నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ అనేటువంటి జరిగిందో, ఒక రేప్ అండ్ మర్డర్ ఆఫ్ 31 years ఓల్డ్ డాక్టర్ ఇన్ కోల్కతాలో జరిగినటువంటి 31 years డాక్టర్ మీద జరిగినటువంటి ఏదైతే అఘాయిత్యం ఉందో దానికి వ్యతిరేకంగా దేశం మొత్తం కూడా ఓ ప్రొటెస్ట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ప్రొటెస్ట్కి కారణంగా ఈ టాస్క్ ఫోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. 10 మంది సభ్యులతో సుప్రీంకోర్టు అపాయింట్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆన్ విచ్ ప్లానెట్ సైంటిస్ట్ డిస్కవర్డ్ లిక్విడ్ వాటర్ ఫర్ ద ఫస్ట్ టైం? మరి సైంటిస్టులు ఏ ప్లానెట్లో లిక్విడ్ వాటర్ అనేటువంటి దాన్ని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసినట్టుగా ప్రకటించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మార్స్ అండి. మార్స్ ఈజ్ రైట్ ఆన్సర్. యాజ్ పర్ న్యూ స్టడీ దేర్ కుడ్ బి ఓషన్స్ ఆఫ్ లిక్విడ్ వాటర్ ఇన్సైడ్ ద రాకీ అవుట్లర్ క్రస్ట్ ఆఫ్ మార్స్. రాకీ అవుట్లర్ క్రస్ట్ లోపలికి చూసినట్లయితే ఒక అవుటర్ క్రస్ట్, ఒక రాయి లోపల ఒక లిక్విడ్ ఫామ్ ఆఫ్ వాటర్ అనేటువంటిది అక్కడ కనపడినట్టుగా సైంటిస్ట్ అయితే చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ సైంటిస్ట్ డిస్కవర్డ్ లిక్విడ్ వాటర్ని వేరే ప్లానెట్, మన ప్లానెట్ కాకుండా వేరే ప్లానెట్లో కనుక్కోవడం ఇదే మొట్టమొదటిసారి. లిక్విడ్ వాటర్ ఈజ్ ఇన్ ద మిడ్ క్రస్ట్ అంటే మనకి రాతి పొర మధ్యలో ఉన్నటువంటిది ఇది కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా కనుక్కున్నది ఎవరంటే ప్రాసెసింగ్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు కనుక్కున్నారనమాట. దిస్ లేయర్ సిచ్యువేటెడ్ డెప్త్స్ అప్ టు 10 to 20 kilometers ఆఫ్ మార్టిన్ క్రస్ట్. 10 to 20 kilometers క్రస్ట్ లోపల మనకి ఈ లిక్విడ్ ఫామ్ ఆఫ్ వాటర్ ఫస్ట్ టైం కనుక్కోవడం అయితే జరిగింది. ఈ అంశం మనకి మార్స్లో జరిగింది. మార్స్లో ఈ యొక్క లిక్విడ్ ఫామ్ ఆఫ్ వాటర్ అనేటువంటిది కనుక్కోవడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి కరెంట్ క్వశ్చన్గా అవుతుంది కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల హూ రిసీవ్డ్ ద మ్యాన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్? మనకి మ్యాన్ ఇంటర్నేషనల్ క్రికెటర్లో చూసుకున్నట్లయితే హూ రిసీవ్డ్ మ్యాన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫ్రమ్ ద సిఎట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్. సిఎట్ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా మనకి
క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ అనేటువంటి ప్రజెంట్ చేస్తుంది. దాంట్లో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు ఏదైతే ప్రజెంట్ చేసింది, ఈ అవార్డుని గెలుచుకున్నది ఎవరు అంటే మనకి రోహిత్ శర్మ ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ హ్యాస్ బీన్ నేమ్డ్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ విచ్ ఈస్ గివెన్ బై సియట్ కంపెనీ. సియట్ ఇచ్చినటువంటి అవార్డు ఇది అనమాట. సో విరాట్ కోహ్లీ వాజ్ నేమ్డ్ మెన్స్ ఓడిఐ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్, అంటే వన్డే ఇంటర్నేషనల్కి సంబంధించి బ్యాట్మెన్ అవార్డు ఆయన గెలుచుకున్నారు. మహమ్మద్ షమి ఎవరైతే ఉన్నారో ఓడిఐకి సంబంధించి వన్డే ఇంటర్నేషనల్కి సంబంధించి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే గెలుచుకున్నారు. ఇక రాహుల్ ద్రావిడ్ ఎవరైతే ఉన్నారో ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఈ అవార్డ్స్ అన్ని కూడా ఇచ్చింది ఎవరంటే సియట్ అనమాట. సియట్ యొక్క నుంచి ఈ అవార్డ్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అందులో భాగంగా వాటి వివరాలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, విచ్ కంట్రీస్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ ఇన్ ఆగస్ట్ 2024? ఆగస్టులో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ విజిట్ చేసినటువంటి దేశాలు ఏవి అని చూసుకుంటే పోలాండ్, జర్మనీ. పోలాండ్ చూసుకుంటే దాదాపుగా 48 సంవత్సరాల వరకు ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా విజిట్ చేయలే, బట్ రీసెంట్గా మనం అయితే వెళ్ళడం అయితే జరిగింది. పోలాండ్ అండ్ జర్మనీ, పోలాండ్ అండ్ ఉక్రెయిన్ అండి. పోలాండ్ అండ్ ఉక్రెయిన్, నేను జర్మనీ అన్నా, సారీ. సో మరి ఇక్కడ చూసినట్టయితే పోలాండ్ అండ్ ఉక్రెయిన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీచ్డ్ వార్సా ఆన్ 21 ఆగస్ట్ 2024. ఇది 2 నేషన్స్ విజిట్స్, పోలాండ్ అండ్ ఉక్రెయిన్. మరి పోలాండ్ అండ్ ఉక్రెయిన్కి సంబంధించి 2 దేశాలు వెళ్ళాడు. మనకి 21 ఆగస్ట్లో పోలాండ్కి మనకి వార్సాలో దిగడం అయితే జరిగింది. ఆఫ్టర్ 48 years ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట మన నరేంద్ర మోదీ గారు వెళ్ళడం అనమాట. ఇక హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా? ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్గా ఏదైతే ఉంటుందో చైర్మన్గా ఎవరు అపాయింట్ చేయబడ్డారు ఇటీవల అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక ఇక్కడ చూసినట్లయితే చైర్మన్గా అపాయింట్ అయ్యబడింది సురేష్ గారు అపాయింట్ చేయబడ్డారు. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సురేష్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద ఇంటర్మ్ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఆగస్ట్ 2024. ఆగస్ట్ 2024 నుంచి ఏఐఐ చైర్మన్గా మనకి సురేష్ గారు అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్? మరి ఎవరు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ నాస్కామ్కి మనకు ప్రెసిడెంట్గా అపాయింట్ చేయబడ్డారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరు మనకి అపాయింట్ చేయబడ్డారని చూసుకున్నట్లయితే ఇక్కడ రాజేష్ నాంబియార్ గారు మనకి అపాయింట్ చేయబడ్డారు. ఈ రాజేష్ నాంబియార్ గారిని చూసినట్లయితే నేషనల్ అసోసియేషన్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీకి సంబంధించి రాజేష్ నాంబియార్ గారు అపాయింట్ చేయబడ్డారు. దీన్ని ఫౌండ్ చేసింది 1988. హెడ్ క్వార్టర్ వచ్చి న్యూఢిల్లీలో అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఏ చీఫ్ డిమిషన్ ఆఫ్ ఇండియా కాంటిజెంట్ ఆఫ్ ప్యారిస్ పారా ఒలింపిక్స్? మరి ప్యారిస్ పారా ఒలింపిక్స్కి సంబంధించి చీఫ్ డిమిషన్గా ఎవరిని అపాయింట్ చేశారు ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి వీరిలో ఎవరిని అపాయింట్ చేశారంటే సత్యప్రకాష్ షాంగ్వాన్ గారిని అపాయింట్ చేశారు. సత్యప్రకాష్ షాంగ్వాన్ ద పారా ఒలింపిక్ కమిటీకి, అంటే పారా ఒలింపిక్స్ అంటే మనకి వికలాంగులు ఆడేటువంటి ఒలింపిక్స్ అనేటువంటి జరగబోతాయి. ఈయన వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి కంప్లీట్గా చీఫ్గా దీన్ని అపాయింట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఇన్ ఆగస్ట్ 2024 విచ్ ఎయిర్పోర్ట్ ఓన్ ద టైటిల్ ఆఫ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా? ఇండియన్ ట్రావెల్లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డుని గెలుచుకున్నటువంటి 2024కి సంబంధించి ఎయిర్పోర్ట్ ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా అవార్డు అయితే సాధించడం జరిగింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ వన్స్ అగైన్, అంటే మళ్ళీ వరుసగా రెండోసారి కూడా ఈ ప్రెస్టీజియస్ అవార్డు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందనమాట. ఇది 3rd టైం వరుసగా. ఇక చివరి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఇటీవల ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు జిఆర్ఎం బాస్మతి రైస్ అనేటువంటి దానికోసం? ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ పరంగా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ బ్యాంకింగ్ పరంగా ఎగ్జామ్స్కి సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి ఇది మనం ఇవ్వడం జరిగిందనమాట. మరి సల్మాన్ ఖాన్ ఈ బిఆర్ఎం బాస్మతి రైస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయితే చేయడం జరిగింది. సో ఈ రోజుకు ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఇవి, వీటి ఆన్సర్స్ ఇవి. అదేవిధంగా ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మంచి వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.